ఓకే బాబు, చెప్పండి ప్రభుత్వ పనితీరు ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వం ఏం చేసింది, ఏ పథకాలు చేసింది, ఎన్ని అమలు చేసింది? ఒక ఆర్టీసీ తప్ప ఏం అమలు చేయలేదు పథకాలు. ఆర్టీసీ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అది ఎంతమందికి ఇచ్చింది, దేని గురించి ఇచ్చింది, అన్ని చేసామని చెప్తారు కదా. ఏం చేసింది, ఎక్కడ చేసింది? ఏం చేయలేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసామని ఎక్కడ రూపాయల 50% కూడా చేయలేదు. ఏం చేసింది రైతు బంధు? రైతు బంధు కూడా ఎవరికి ఇచ్చింది? 50 గుంటలు 20 గుంటలు 20 గుంటలు 30 గుంటలు చేసింది. కరెక్ట్ ఏది లేదు. కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం ఏది లేదు చేసింది. మాటలు ప్రభావం కాలేదు తప్ప ఏది వాళ్ళు చేసింది ఏం లేదు. అంటే పైసలు లేవంటారు గవర్నమెంట్ లో. పైసలు లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు పైసలు ఉన్నాయా? అప్పుడు ఉన్నాయి. అప్పుడు 3 ఏళ్ళు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు. ఆయన అమలు చేయలేదు. ఎవ్వకుండా అమలు చేయలేదు. ఇప్పుడు నీళ్ళు లేవు, మొత్తం బోర్లు ఎత్తిపోయినాయి. మొత్తం వాటర్ ఎట్లా జనాలకి ఇప్పుడు కర్మార్ సిటీలో కాళేశ్వరం ఎడారి అయిపోయింది. నీళ్ళు ఎక్కడ చల్లొస్తాయి చెప్పండి? కరెంటు చక్కగా ఉండలేదు. ఇప్పుడు ఇంకెండాకాలం దారుణం ఉండదు. ఇంకేముంటది? ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అనేది నిజం అయిపోతుంది అనుకోవచ్చు. దీనివల్ల నిజమే మరి. ఉండదు కరెక్టే మరి. ఏమైనా చక్కగా ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఎండాకాలం ఇంకా ఘోరంగా ఉంటుంది కరెంట్. ఏముండదు చెప్పు? వాటర్ ఎక్కడ ఉన్నది? వాటర్ కొట్టక సత్తురు జనాలు. ఇప్పుడు మోటార్లు కాలిపోవడం, అవి కాలిపోవడం ఏమున్నది? కాంగ్రెస్ ప్రభుత్వమే అంత. మళ్ళీ 20 సంవత్సరాలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయడు. అయిపోయింది. బాగుంటుంది. ఎందుకు లేదు? 3 సంవత్సరాల కాలంలో ఉంటే ఏది ఆపకుండా చేసిండు టీఆర్ఎస్. చెప్పు. రైతు బంధు అన్ని కరెక్ట్ ఇచ్చిండు. ఇన్సూరెన్స్, రుణమాఫీ, రైతు బంధు అందరికి ఇచ్చేసిండు. ఎవరికి లేదు అనుకుంటే ఇచ్చేసిండు. పీడి భూములు అంటే సాగులేని భూములకు కూడా ఇచ్చిండు. ఇట్లా పైసలు వేసారని చెప్తారు. ఇచ్చేసిండు. అరే పైసలు ఎందుకు వేసేది? జనాలు తీసుకోలేదా? ఇంతకైతే తీసుకోలేదు కదా. ఇంతకు వాడుకోలేదు కదా. నచ్చలేదు ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వమే అట్లుంటుంది. అంతే. సంవత్సరం అయింది కదా, సంవత్సరంన్నర అయింది కదా. ఇంకా ముందుకి ఏమైనా చేస్తాడేమో. అవుతే ఏం చేస్తాడు? ఇప్పుడు చేయలేడు. ఇంకా రానా ఇంకా అప్పులు కుప్పలు అవుతున్నాయి. ఇంకేం చేస్తాడు చెప్పు? ఏం చేయలేడు. కథ దీంతోనే అయిపోయింది.